హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 2017 ఇయర్లో జరిగిన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజనకు బాధ్యుడైన గవర్నర్ జనరల్ పేరు ఏమిటి? ఆన్సర్ లార్డ్ కర్జన్. సెకండ్ క్వశ్చన్, బతుకమ్మ పండుగ చివరి రోజుకు ఉన్న ప్రముఖ పేరేమిటి? ఆన్సర్ సద్దులు. మూడవ ప్రశ్న, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ఆన్సర్ మే 22. నాలుగవ ప్రశ్న, బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. ఐదవ ప్రశ్న, తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఏ ప్రతిష్టాత్మక అవార్డును పొందారు? ఆన్సర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఆరవ ప్రశ్న, ఎన్ఎస్జి అనగా ఏమి? ఆన్సర్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఏడవ ప్రశ్న, కొన్ని మిలియన్ల సంవత్సరాల పూర్వం భారతదేశం ఏ ఖండం నుంచి వేరుపడింది? ఆన్సర్ ఆఫ్రికా. ఎనిమిదవ ప్రశ్న, కేరళలోని ప్లాచిమాడా ప్రాంత ప్రజలు ఏ సమస్యలపై ఆందోళన చేస్తున్నారు? ఆన్సర్ కోకాకోలా కంపెనీచే భూగర్భ జలాల దోపిడీ, కాలుష్యం. తొమ్మిదవ ప్రశ్న, మానవ శరీరంలో నీటి సమతుల్యాన్ని కాపాడేవి? ఆన్సర్ సోడియం, పొటాషియం అయాన్స్. 11వ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది? ఆన్సర్ జూన్ 5. 13వ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1885. 14వ ప్రశ్న, ప్రపంచ వాణిజ్య సంస్థను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1995. 15వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం నియమించిన చెల్లప్ప కమిషన్ షెడ్యూల్ తెగలలో ఏ జాతులను చేర్చమని సిఫారసు చేసింది? ఆన్సర్ వాల్మీకి, బోయ, కైతి, లంబాడ. 16వ ప్రశ్న, స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధిస్తా అని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. 17వ ప్రశ్న, ఎన్టీపీసీ రామగుండం ఆవిర్భవించిన నాటి నుంచి మొదటిసారిగా 2016-2017లో తన నిర్ధారించిన టార్గెట్ను చేరుకోలేకపోయింది. దీనికి గల కారణం ఏమిటి? ఆన్సర్ పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి పెరగడం. 19వ ప్రశ్న, తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ క్రింది వాటిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. 20వ ప్రశ్న, పెళ్లి చూపులు సినిమా కథ రచయిత ఎవరు? ఆన్సర్ ధ్యాసం తరుణ్ భాస్కర్. 21వ ప్రశ్న, ఆరోగ్యవంతుడైన మానవుడి రక్తం యొక్క pH ఎంత? ఆన్సర్ 7.4. 22వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ అంటరానితనాన్ని నిషేధించింది? ఆన్సర్ ప్రకరణ 17. 23వ ప్రశ్న, భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది? ఆన్సర్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. 24వ ప్రశ్న, భారత రాజ్యాంగ మసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. 25వ ప్రశ్న, కొత్తగా ప్రకటించిన జాతీయ ఆరోగ్య విధానం స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎంత శాతాన్ని ప్రజా ఆరోగ్యంపై హెచ్చించాలని ప్రతిపాదించింది? ఆన్సర్ 1.15% నుంచి 2.5% వరకు. 26వ ప్రశ్న, ఈ కింది వాటిని జతపరచండి. బతుకమ్మ అనేది పూలతో తయారు చేస్తాం, బోనాలకు ఆహారాన్ని నైవేద్యంగా పెడతాం, గుస్సాడి అనున్నది ఏంటిదంటే నృత్యము, పానాది అంటే తోవ లేదా దాన్నే మార్గం అని అంటారు. 28వ ప్రశ్న, 6 సూత్రాల పథకం మరియు ప్రెసిడెంట్ ఉత్తర్వుల ఉల్లంఘనను నివారించడానికి
1984లో ఏర్పాటైన విచారణ కమిషన్ ఏది? ఆన్సర్ జయభారత్ రెడ్డి కమిషన్. 30వ ప్రశ్న 1992లో పర్యావరణం మరియు అభివృద్ధిలపై సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రియో డి జెనిరో. 32వ ప్రశ్న భారత రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. 33వ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో కింది వానిలో ఏ నేల ప్రధానంగా ఉంది? ఆన్సర్ ఎర్ర నేలలు. 34వ ప్రశ్న అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 35వ ప్రశ్న సార్క్ SAARCలో సభ్య దేశాలు ఎన్ని? 8. 38వ ప్రశ్న క్రింది ఏ ప్రదేశం ద్వారా గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ కందకుర్తి. 39వ ప్రశ్న కింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థ తన స్వదేశాలు గృహ హింసను ఎదుర్కొనే సహాయార్థం గృహంలో శాంతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ది కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. 40వ ప్రశ్న మహాత్మా గాంధీ ఎప్పుడు హత్య చేయబడ్డారు? ఆన్సర్ 1948. 41వ ప్రశ్న జాతీయ వృక్ష పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ విశాఖపట్నం. 42వ ప్రశ్న కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు? ఆన్సర్ ఆస్తి హక్కు. 43వ ప్రశ్న భారతదేశంలో ఆంగ్లేయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటింగ్. 45వ ప్రశ్న బహిష్కృతుల నివాస యోగ్యతపై ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల గుణాత్మక నివాస యోగ్యతా ర్యాంకింగ్లో భారత నగరాలలో హైదరాబాదుకు మొదటి స్థానం లభించింది. ప్రపంచంలో హైదరాబాద్ ర్యాంకు ఏమిటి? ఆన్సర్ 144. సహజ రబ్బరు ఒక ఆన్సర్ పాలిమర్. 47వ ప్రశ్న మణిపూర్ కొత్త ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఏ ఆటలో జాతీయ స్థాయిలో ఆటగాడిగా ఉండేవాడు? ఆన్సర్ ఫుట్బాల్. 48వ ప్రశ్న క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ బొగ్గు పులుసు వాయువు ఉద్గార నియంత్రణ. 49వ ప్రశ్న భారతదేశంలో నీటిపారుదలకు ప్రధాన వనరు ఏది? ఆన్సర్ భూగర్భ జలం. అదే తెలంగాణలో అయితే చెరువులు, అది గుర్తుపెట్టుకోండి. 50వ ప్రశ్న పోలియో మైలెటిస్ను నివారించే వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జోనస్ సాల్క్. 52వ ప్రశ్న 74వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ 2017 అవార్డులలో అత్యున్నత పురస్కారమైన సంగీతం హాస్యంతో కలుపుకొని మొత్తం 7 విభాగాలలో అవార్డులు అందుకున్న సినిమా ఏది? ఆన్సర్ లాలా ల్యాండ్. 53వ ప్రశ్న 1945లో మొదటి అటం బాంబును వినియోగించింది ఎవరు? ఆన్సర్ USA. 54వ ప్రశ్న రాష్ట్ర సభలు శాసనాల రూపకల్పనను ప్రత్యేకంగా దేని నుంచి తయారు చేస్తారు? ఆన్సర్ రాష్ట్ర జాబితా. 55వ ప్రశ్న మశూచి టీకాను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్. 56వ ప్రశ్న సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? బృహస్పతి. దీనిని ఇంగ్లీష్లో జూపిటర్ అంటాం. 57 క్వశ్చన్ కింది వాటిలో ఏది భవిష్యత్తులో భూ వాతావరణంలో సరాసరి వేడిని పెంచే అవకాశం ఉన్న కారకం? ఆన్సర్ శిలాజ ఇంధనాల నుంచి వెలువడే CO2 కార్బన్ డైఆక్సైడ్. 58వ ప్రశ్న ఎముకలకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధిని ఏమంటారు? ఆన్సర్ ఆస్టియోసార్కోమా. 59వ ప్రశ్న భారతదేశం నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ డాక్టర్ అమర్త్య సేన్. 60వ ప్రశ్న
60వ ప్రశ్న సుందర్బన్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. 63వ ప్రశ్న ఏ దేశ శాస్త్రవేత్తలు ఆస్పర్జిల్లస్ ట్యూబింజెనెసిస్ అనే ప్లాస్టిక్ను తినే ఒక ఫంగస్ను కనుగొన్నారు? ఆన్సర్ చైనా. 64వ ప్రశ్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. 66వ ప్రశ్న కేంద్ర తోలు చర్మ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ చెన్నై. 67వ ప్రశ్న అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ నాగర్ కర్నూల్ జిల్లా. 68వ ప్రశ్న ఏ దేశ శాస్త్రవేత్తలు వాతావరణ అనుకూల కాంతిని వెలువరించే ఇంధనాన్ని రూపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిని వెలిగించారు? ఆన్సర్ జర్మనీ. 70వ ప్రశ్న వేదాలకు తరలిపొండి అని భారత ప్రజలను కోరిన సాంఘిక సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ దయానంద సరస్వతి. 71వ ప్రశ్న ఆలుగడ్డ దేని రూపాంతరం? ఆన్సర్ కాండం. 72వ ప్రశ్న రామకృష్ణ మఠాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ స్వామి వివేకానంద. 73వ ప్రశ్న టీఎస్ఐ పాస్ను దేనికి సంబంధించింది? ఆన్సర్ తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి అనుమతులు ఇవ్వడం. 74వ ప్రశ్న జాతీయ గీతం వందే మాతరంను రాసింది ఎవరు? ఆన్సర్ బంకిం చంద్ర చటర్జీ. 75వ ప్రశ్న భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ఆన్సర్ ఫిబ్రవరి 28. 77వ ప్రశ్న ఒక రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ను ఏ పరిస్థితుల్లో జారీ చేస్తారు? ఆన్సర్ రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు. 78వ ప్రశ్న ఎలినినో సంఘటన ఏ కారణం చేత సంభవిస్తుంది? ఆన్సర్ పసిఫిక్ ప్రాంతంలో వాతావరణంలో క్రమరహితంగా సంభవించే మార్పులు. 80వ ప్రశ్న షటిక్షాలక్స్ మాగ్నస్ అనగానేమి? ఆన్సర్ కేరళ పశ్చిమ కనుమలలో కనుగొనబడిన ఒక కొత్త రకం వృక్ష కప్పల జాతి. 81వ ప్రశ్న మే 2001లో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ అల్లం నారాయణ. 83వ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఆసియా రుమాల్ తయారవుతుంది? ఆన్సర్ పోచంపల్లి. 84వ ప్రశ్న మోటార్ వాహనాల నుంచి వెలువడే ప్రధాన కాలుష్య కారకం ఏంటిది? ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్. 85వ ప్రశ్న మార్చ్ 2017లో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎగుమతిదారుల అసోసియేషన్ 25వ వార్షిక శిఖరాగ్ర సమావేశం అవార్డుల ప్రధాన వేడుక జరిగింది. దాని థీమ్ నేపథ్యం ఏమిటి? ఆన్సర్ డిజైన్ ఇంటెలిజెన్స్. 86వ ప్రశ్న మయోపియా దేనికి సంబంధించినది? ఆన్సర్ కళ్ళు, కంటికి వచ్చే జబ్బు మయోపియా. 87వ ప్రశ్న ఓజోన్ ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ నీలం. 88వ ప్రశ్న ఆధునిక మెడిసిన్ పితామహుడిగా పేరు పొందిన వారు ఎవరు? ఆన్సర్ హిప్పోక్రటీస్. 91వ ప్రశ్న దేశంలోని అతిపెద్ద సొరంగ మార్గాలను ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆరంభించారు. అది ఆ రాష్ట్రంలోని ఏ జిల్లాలను కలుపుతుంది? ఆన్సర్ ఉదంపూర్, రాంబాన్. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అను ప్రఖ్యాత పాట రచయిత ఎవరు? ఆన్సర్ గూడ అంజయ్య. 93వ ప్రశ్న గదర్ పార్టీ ఏ దేశంలో స్థాపించారు? ఆన్సర్ అమెరికా. 94వ ప్రశ్న భోపాల్ వాయు విషాదం కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ మిథైల్ ఐసోసైనైట్. 95వ ప్రశ్న కళ్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం మొత్తం ఎంత? ఆన్సర్ రూపాయలు 75,000. 96వ ప్రశ్న
తెలంగాణలోని ఏ ప్రాంతంలో కొనసాగుతున్న పురావస్తు తవ్వకాలలో ఒక విశాలమైన మానవ రూపస్తంభం లభించింది? ఆన్సర్ నర్మెట్ట, సిద్దిపేట జిల్లా. 97వ ప్రశ్న. భారతదేశ లైంగిక నిష్పత్తిలో పోల్చినప్పుడు 2011లో తెలంగాణ లైంగిక నిష్పత్తి దాదాపుగా 5% అధికం. 98వ ప్రశ్న. సత్యశోధక్ సమాజ్ను స్థాపించిన సాంఘిక సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ జ్యోతిబా పూలే. 99వ ప్రశ్న. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు. 101వ ప్రశ్న. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆన్సర్ సంవత్సరంలో 100 రోజుల పని కల్పిస్తుంది. 102వ ప్రశ్న. ఇథనాల్ కోసం పండించే పంట ఏది? ఆన్సర్ జత్రోఫా. 103వ ప్రశ్న. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లుకోస్కిన్ అనే పేరుతో ఒక పాలిహెర్బల్ మెడిసిన్ను ఏ వ్యాధి చికిత్స కొరకు అభివృద్ధి చేసింది? ఆన్సర్ బొల్లి. 104వ ప్రశ్న. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2005. 105వ ప్రశ్న. భారతదేశంలో మొదటి జీవావరణ నిలయ బయోస్పియర్ ప్రాంతం ఏది? ఆన్సర్ నీలగిరి. 106వ ప్రశ్న. 1980వ దశాబ్దంలో ₹2 కిలో బియ్యం పథకాన్ని తెలంగాణలో ఏ ఆహార ధాన్యం స్థానంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ జొన్న. 107వ ప్రశ్న. మొదటి ప్రపంచ యుద్ధం ఈ మధ్యకాలంలో జరిగింది? ఆన్సర్ 1914 నుండి 1918. 108వ ప్రశ్న. ఒక సంవత్సరంలో మార్చి 4వ తేదీ ఆదివారం అయితే ఆ సంవత్సరంలో జూన్ 24వ తేదీ ఏ రోజు వస్తుంది? ఆన్సర్ ఆదివారం. 109వ ప్రశ్న. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ట్రాస్క్ ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు ఈ క్రింది వాటిలో వేటిలో శిక్షణకు అందిస్తారు? ఆన్సర్ సమాచారాన్ని సరిగా వ్యక్తపరిచే నైపుణ్యాలు, ఉద్యోగార్హమైన నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు. 110వ ప్రశ్న. ఈ క్రింది ఇచ్చిన అక్షరాలను ఏ సంఖ్యా క్రమంలో అమర్చినచో ఒక అర్థవంతమైన పదం ఏర్పడును? ఇవి మీకు నేను తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ 3, 2, 4, 5, 1. 111వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఫిబ్రవరి 18, 2014. 112వ ప్రశ్న. తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ కె అచ్యుతారెడ్డి. 113వ ప్రశ్న. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించిన జనరల్ పేరేమిటి? ఆన్సర్ మా తెలంగాణ. 114వ ప్రశ్న. భారత సైనిక దళాల సర్వసైనాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. 116వ ప్రశ్న. వరల్డ్ వైడ్ లైన్ ఫండ్ మరియు జువాలజికల్ సొసైటీ ఆఫ్ లండన్ల అధ్యయన ప్రకారం సముద్ర క్షీరదాలు, చేపలు, పక్షులు, సరీసృపాలు మొదలైన వాటి జనాభా ఆన్సర్ తరుగుతున్నది. 117వ ప్రశ్న. సకల జనుల సమ్మె నిరంతరాయంగా ఎన్ని రోజులు జరిగింది? ఆన్సర్ 42. 118వ ప్రశ్న. అన్లెస్ వి యాక్ట్ నౌ అనే యూనిసెఫ్ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పిల్లలు ఏ సమస్య వలన ప్రమాదంలోకి నెట్టివేయబడతారు అని పేర్కొంది? ఆన్సర్ వాతావరణ మార్పు. 119వ ప్రశ్న. తెలంగాణలో వందలాది సంవత్సరాలుగా సాగునీటి వనరులలో ప్రధానమైనది ఏది? ఆన్సర్ చెరువులు. ఇంతకుముందే నేను చెప్పాను. 120వ ప్రశ్న.
తెలంగాణ ప్రభుత్వం 42 గ్రామాలకు సంబంధించి రూ. 8 కోట్ల ఆస్తి పన్నును రద్దు చేసింది. ఆ గ్రామాలేవి? ఆన్సర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపబడినవి. 121వ ప్రశ్న, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలోని సభ్యులు ఎవరు? ఆన్సర్ ఇతర దేశాలలో నివసిస్తున్న తెలంగాణ వారు. 125వ ప్రశ్న, భారతదేశంలో మొదటగా తమ వర్తక స్థావరాన్ని ఏర్పరచుకున్న ఐరోపియన్లు ఎవరు? ఆన్సర్ పోర్చుగీసు వారు. 126వ ప్రశ్న, పిల్లల మర్రిగా పిలువబడే అతిపెద్ద మర్రి చెట్టు ఎక్కడ ఉన్నది? ఆన్సర్ మెదక్. 1969లో తెలంగాణ ఉద్యమంలో పోలీసు తూటాకు మరణించిన అమరుడు ఎవరు? ఆన్సర్ శంకర్. 128వ ప్రశ్న, 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా సంక్షేమ పథకం ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ వితంతువులు, వృద్ధులు మొదలైన పేద అణగారిన వర్గాల వారికి పింఛన్ పథకం. 130వ ప్రశ్న, పౌర పట్టిక అంటే ఏమిటి? ఆన్సర్ ఒక సంస్థ యొక్క లక్ష్యాలు, మార్గాల సూచి. 131వ ప్రశ్న, కింది వాటిలో ఏది సుస్థిర అభివృద్ధిలో ముఖ్య లక్ష్యంగా పరిగణించబడుతున్నది? ఆన్సర్ తరాల మధ్య సమానత్వం. 132వ ప్రశ్న, 4.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి నైరుతి పసిఫిక్ సముద్ర గర్భంలో 94% మునిగి ఉన్న ఒక కనుమరుగైన ఖండాన్ని ఇటీవలే కనుగొన్నారు. దాని పేరు ఏమిటి? ఆన్సర్ జలండియా. 133వ ప్రశ్న, 1969 తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఉపకులపతి ఎవరు? ఆన్సర్ ఆర్ సత్యనారాయణ. 134వ ప్రశ్న, ఇత్తడిలో కాపర్తో పాటు ఏ లోహం కలిసి ఉంటుంది? ఆన్సర్ జింక్. 135వ ప్రశ్న, 2014 జాతీయ శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం కంప్యూటింగ్ పరిజ్ఞానం కలిగిన భారత గ్రామీణ జనాభా శాతం ఎంత? ఆన్సర్ 8.8. 136వ ప్రశ్న, తెలంగాణలో పండి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యే బెనిషాన్ లేదా బెంగన్పల్లి మామిడి పండ్లకు నూతనంగా ఏ పేరు పెట్టారు? ఆన్సర్ జగిత్యాల మామిడి, తెలంగాణ. 137వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం SC/ST మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్యాలయాలలో విద్య అభ్యసించడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఏ దేశాలు ఈ పథకం పరిధిలోకి వస్తున్నాయి? ఆన్సర్ USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్. 138వ ప్రశ్న, ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్ ఏది? ఆన్సర్ టంగ్స్టన్. 139వ ప్రశ్న, తెలంగాణ సాహిత్య వికాస పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ డాక్టర్ కె శ్రీనివాస్. 140వ ప్రశ్న, భారత రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1935. 141వ ప్రశ్న, ABC ముగ్గురు సోదరులు, E ఒక సోదరుడు, D మరియు B యొక్క కూతురు E అయినచో Dకు C ఏమవుతారు? ఆన్సర్ పెదనాన్న, చిన్నాన్న. 142వ ప్రశ్న, 1942లో ముంబైలో జరిగిన కాంగ్రెస్ సదస్సులో డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ మహాత్మా గాంధీ. 145వ ప్రశ్న, గాలిలో ఉండే ఏ వాయువు వల్ల ఇత్తడిని గాలిలో ఉంచినచో రంగు మారుతుంది? ఆన్సర్ ఆక్సిజన్. 147వ ప్రశ్న, ప్రణాళికా సంఘం స్థానంలో ఏ సంస్థను స్థాపించారు? ఆన్సర్ నీతి ఆయోగ్. 148వ ప్రశ్న, అత్యంత తెలివైన క్షీరదాలు ఏవి? ఆన్సర్ డాల్ఫిన్. లాస్ట్ క్వశ్చన్,
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో మెంబర్ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ వికే దుగ్గల్. థ్యాంక్ యూ. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.